నేపాల్లో అగ్గి ఇప్పుడు ముట్టుకుంది కానీ దానికి కావాల్సిన వేడి మాత్రం 20 సంవత్సరాల ముందే మొదలైంది. 2006లో లోకతంత్ర ఆందోళన అయింది. కింగ్ జ్ఞానేందర్ యొక్క ఆటో క్రిటిక్ వాల్యూ అన్ని దించేయాలని మూవ్మెంట్ స్టార్ట్ అయింది. మూవ్మెంట్ సక్సెస్ఫుల్, డెమోక్రసీ కూడా ఫామ్ అయింది. కానీ ఆనందం ఎక్కువ రోజులు నిలబడలేదు. 2008 నుంచి ఇప్పుడు వరకు నేపాల్లో 14 సార్లు గవర్నమెంట్ చేంజ్ అయింది. ఒక్క పార్టీ కూడా ఇప్పటికొచ్చి 5 ఇయర్స్ ఫ్యామ్ అనేది కంప్లీట్ చేయలేదు. కానీ దానికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే కేపీ శర్మ ఓలీ, పుష్ప కమల్ దాహల్, శర్మాందర్ దుబే వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక్కరు పిఎం అయ్యేవారు. నెక్సస్ రూపంలో పిఎం సీట్ ని మ్యూజికల్ చైర్ లా ఆడుకున్నారు. వీళ్ళ రూలింగ్ టైంలో ఎయిర్ బస్ స్కామ్, కరప్షన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 20% పైగా పెరిగిపోయింది. 2020లో ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అనే మూవ్మెంట్ స్టార్ట్ అయ్యింది. 2021లో నో నాట్ అగైన్ అనేది మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ రీసైకిల్ చైర్స్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం కోసం యూత్ అంతా వాయిస్ రైజ్ చేశారు. ఇప్పుడు 2025లో నేపాల్ మొత్తంలో #నెపోకిడ్ అని వైరల్ చేశారు. దాని కారణంగా సెప్టెంబర్ 4న నేపాల్ గవర్నమెంట్ అనేది టోటల్ 26 సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేయడానికి డిసిషన్ తీసుకుంది. 8th సెప్టెంబర్న నేపాల్ జెన్జీ కిడ్స్ అండ్ యూత్ అందరూ కలిపి వాయిస్ రైజ్ చేశారు. దీని కారణంగా 48 అవర్స్ లోనే నేపాల్ పిఎం రిజైన్ చేయాల్సి వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే బయోలో ఫుల్ లెంత్ వీడియో ఉంది, కిందకి వెళ్ళి చూడండి. Please subscribe and share, comment.